భగవంతునికి భక్తునికి మధ్య ఉండే వారధి లాంటి వాళ్లు పూజారులు. మరి అలాంటి పూజారి వ్యవస్థ మనుగడ ప్రమాదంలో పడిందా? మనం గుడికి వెళ్లిన వెంటనే మనం బాగుండాలని, అంతా మంచి జరగాలని ఆ దేవుడి తరపున మనకు ఆశీర్వచనం అందించేది పూజారి. మన కష్టాలన్నీ విని అవి తీర్చమని మన తరపున దేవుడికి అర్జీ పెట్టేది పూజారి. మరి అలాంటి పూజారికి 5 వేళ్లు నోట్లోకి వెళుతున్నాయా అంటే ఎంతమంది దగ్గర సమాధానం ఉంది? కేవలం ప్రసాదాన్నే ఒక పూట భోజనంగా మార్చుకుంటున్న పేద బ్రాహ్మణులు ఎంతమందున్నారు? పౌరోహిత్యం వదిలి కూలి పనులకు వెళుతున్న పూజారులకు ఎందుకు ఆ దుస్థితి దాపురించింది? తిరుమల వెంకటేశ్వరుని గుడి ఆదాయం 100 కోట్లు. ఆ గుడిలో ఉండే పూజారి జీతం 1,00,000 రూపాయలు. మరి మన ఊళ్ళో ఉండే అదే